భారతదేశ రక్షణ కోసం, మన భారతదేశం పరిరక్షణ కోసం ఈ మన సైనికులు నిరంతరం కూడా ఎప్పుడు వేచి ఉన్నారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆపరేషన్ సింధూర్ మన భారతదేశ చట్టాలు చూపించారు. ఓ పక్క చైనా సాయం చేస్తున్నా, టర్కీ సాయం చేస్తున్నా కూడా ఒకే ఒక కంట్రీ, భారతదేశ కంట్రీ మొత్తం కూడా వాళ్ళ జవాబు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ పాకిస్తాన్ అతలాకుతలం అయిపోయిందంటే 2 రోజులకి అతలాకుతలం చేసిన శక్తి మనకు ఉందని చెప్పి దాటించారు వాళ్ళు. 2 రోజులు మన ప్రధాని గారు మన భారత సైన్యానికి సర్వ హక్కులు ఇచ్చారు. మీరు ఏం చేయాలంటే అది చేయండి, భారతదేశ పటిష్టతను మనం కాపాడుకోవాలి అని చెప్పి ఒక నినాదంతో ఇవాళ మన భారతదేశ చట్ట యావత్ లోకంలో చాటి చెప్పాం. మనం రానున్న రోజుల్లో మన భారతదేశం ఎవరికి తీసిపోం, మన రక్షణ కోసం మనం ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తామని చెప్పి మనం ఒక సంకేతం కూడా బలంగా పంపించడం జరిగింది. ఖచ్చితంగా మన సైనికులంటే మనం అంతా నడుస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళ బార్డర్స్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ఊళ్ళలో మనం శాంతిగా నిద్రపోగలుగుతున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటాం మనంతా కూడా. ఇవాళ మన పిల్లలు స్కూల్కి పోతున్నారన్నా, మనం వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా, వ్యవసాయం చేస్తామన్నా కూడా అది వాళ్ళు చేస్తున్న సేవలను బట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. దానికని పూర్తిగా కూడా మనం వాళ్ళ చేస్తున్న కష్టానికి కానీ, త్యాగాలకు కానీ, అర్పణలకు కానీ మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉంటాం. జై హింద్.